తెలంగాణ పాలిసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉన్నదో అది రిలీజ్ అవ్వటం జరిగింది. అయితే అందుట్లో వచ్చేసరికి చాలామంది అడుగుతా ఉన్నారండి. ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్ అని జెప్పేసి. ఇప్పుడు సీఎస్‌సి తీసుకుంటే ఏంటంటే మీకు బీటెక్‌లో ఖచ్చితంగా సీఎస్‌సియే తీసుకోవాలి. జాబ్‌కొచ్చేసరికి డిప్లొమా మీద అయినా సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళొచ్చు. లేకపోతే బీటెక్ అయ్యాకైనా సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళొచ్చు. వేరే బ్రాంచ్‌లో మారడానికి ఉండదు బీటెక్‌లో. ఇక ట్రిపుల్ ఈ తీసుకుంటేనేమో మీకు గవర్నమెంట్ జాబ్సు, లేకపోతే ఔట్ ఆఫ్ కంట్రీస్ గల్ఫ్ సైడు, లేకపోతే అయిపోయిన తర్వాత సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్లి జాయిన్ అవ్వచ్చు డిప్లొమా ద్వారా. లేదంటే బీటెక్ మళ్ళీ ట్రిపుల్ ఈ జాయిన్ అవ్వచ్చు. అది కూడా వద్దనుకుంటే సీఎస్‌సిలోకి మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. ఈ ఈసీ తీసుకున్నారంటే సేమ్ ట్రిపుల్ ఈకి ఏదైతే ఉన్నాయో అవే బెనిఫిట్స్ ఈసీకి కూడా ఉంటుంది. అలాగే మెకానికల్ కూడా సేమ్ ఇవే ఉంటాయి. సీఎస్‌సిలో షిఫ్ట్ అయిపోవచ్చు. ఇక సివిల్ వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా డిప్లొమాలో సివిల్ తీసుకుంటే బీటెక్‌లో కూడా సివిలే తీసుకోవాలి. ఇక ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒకే రకంగా ఉంటుంది. చాలా మంది అపోహలో ఉన్నారు. సీఎస్‌సి తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఉండదు. ఇంటర్మీడియేట్‌లో మ్యాథమెటిక్స్ ఉంటది కాబట్టి. కాదు. 2 మ్యాథ్స్ ఉంటాయండి. ఎం1, ఎం2 అన్ని బ్రాంచుల్లో ఉంటాయన్నమాట. ఓవరాల్‌గా 6 సెమిస్టర్స్ ఉంటాయి తెలంగాణలో. బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందన్నమాట.